హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీ అందరికి తెలుసు. థర్డ్ వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ థర్డ్ సమ్మిట్ లోపల మనకి సో సస్టైనబుల్ గోల్స్ని అనౌన్స్మెంట్ చేశారు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సో 2015 నుంచి మనకి 2030 సంవత్సరం వరకు ప్రతి కంట్రీ అనేది ఏంటిది మనకి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించాలి. టోటల్గా 17 గోల్స్ అనేది ఉన్నాయి మనకి. వీటిలో 169 టార్గెట్స్ ఉన్నాయి. 17 గోల్స్ 169 టార్గెట్స్ని సో అన్ని కంట్రీస్ అనేది సాధించాలి ఇయర్ నాటికి 2030 నాటికి. సో హిస్టరీ 2015 సెప్టెంబర్లో తీసుకుని 2030 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ అడాప్టెడ్ బై ద వాట్ 193 కంట్రీస్ అండ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విత్ 169 టార్గెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి కంట్రీ అచీవ్ చేయాలి ఇయర్ నాటికి 2030 నాటికి. ఓకే, అయితే ఈ 17 గోల్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీయే. దానికి ఆల్రెడీ నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్తాను, బట్ ఓకే సెకండ్ వీడియోలో. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఏంటిదంటే ఈ మధ్యన ఏం చేశారంటే 17 గోల్స్లో ఫస్ట్ గోల్ ఏంటిది? నో పావర్టీ, నో హంగరు, హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఇట్లా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు మనం 1 2 3 4 5 6. కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం ఏంటిదంటే వాడు 1 లోపల మళ్ళీ డెప్త్కి వెళ్ళిపోతున్నాడు. 17 గోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో మళ్ళీ 1.1 ఏంటిది, 1.2 ఏంటిది, 1.3 ఏంటిది, ఇట్లా అడుగుతున్నాడు. కాబట్టి అలా క్వశ్చన్ అనేది కొంచెం కష్టతరమైన క్వశ్చన్స్ అవి. సో 17 గోల్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా ఈజీ. కానీ ఆ 17 గోల్స్లో మళ్ళీ ఇంటర్నల్గా సబ్ గోల్స్ ఏమున్నాయి అనేది కొద్దిగా కష్టమైనది పని. సరే చూద్దాం మనం. సో ఏదైతే మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ద్వారా 5 Psని సాధించాలనుకుంటున్నాం. ఒకటి, ప్రపంచం మొత్తం కూడా ఈ 5 ప్లానెట్ కానీ, ఒకటి పీపుల్ ప్రొటెక్షన్ కానీ, రెండోది అందరికీ ప్రాస్పరిటీ రావాలని, ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని, అందరికి ఒకరికొకరు పార్ట్నర్షిప్ చేసుకుంటూ అందరూ ఒకరికొకరు డెవలప్ అవ్వాలని చెప్పేసి ఈ 5 Ps ఏవైతే ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి మనకి 5 Psని ఇండికేట్ చేస్తాయి. అంటే ఆ 17 గోల్స్ ద్వారా వీటిని సాధిస్తాం. ప్రపంచం మొత్తం ఏం సాధిస్తుంది? ప్లానెట్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, అట్లాగే పీపుల్కి ప్రొటెక్ట్ చేయొచ్చు, అట్లాగే మనం తీసుకుంటే శాంతిని పెంపొందించవచ్చు, అట్లాగే పార్ట్నర్షిప్ ఉండొచ్చు. సో ఇలా మనము ఈ 5 Psని సాధించడానికి అవకాశం ఉంది. ఎన్ని గోల్స్ ద్వారా? 17 సస్టైనబుల్ గోల్స్ ద్వారా. 15 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం అనుకున్నటువంటి 5 Psని ఏం చేయొచ్చు? సాధించడానికి అవకాశం ఉంది. 5 Psని సాధించవచ్చు మనం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఆల్రెడీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మీకు సెకండ్ వీడియోలో ఉంటుంది, దాంట్లో చూడండి. ఓకే, ఫస్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో నో పావర్టీ, ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్ ఎవ్రీవేర్. ఇది ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఏంటిది? ఆకలి ఉండకూడదు. ఆకలి లేదనుకోండి, పేదరికం ఉండకూడదు. పేదరికం లేదనుకోండి అప్పుడు ఆకలి ఉండదు. ఆకలి లేనప్పుడు ఏముంటుంది? మనకి హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ ద్వారా నీ హక్కుల కోసం పోరాటం చేస్తావు. సో అంటే ఏంటి దాని అర్థం? సో నో పావర్టీ అంటే ఆకలి అనేది లేదనుకోండి, పేదరికం అనేది లేదనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఆకలి అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే పేదరికంలో ఉన్నవాడు ఆకలితో బాధపడు. నో హంగర్ అన్నప్పుడు ఏమైతే మన హెల్త్ అనేది బాగుంటుంది. కాబట్టి హెల్త్ అండ్ వాట్ వెల్ బీయింగ్. సో హెల్త్ అనేది బాగుంటుంది. హెల్త్ అనేది బాగుంటే ఏమైతే మనకి ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే స్కూల్కి వెళ్తావు, రోజు జ్వరాలు వస్తే స్కూల్కి పోతావు, పో. హెల్త్ బాగుంటే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ద్వారా ఏమొస్తే? నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ కోసం నీ హక్కుల కోసం పోరాడతావా లేవా? హక్కుల కోసం పోరాడడం అంటే ఏంటి? జెండర్ ఈక్వాలిటీ కోసం పోరాడతావు. జెండర్ ఈక్వాలిటీ, ఇవి మొదటి 5 గోల్స్ అన్నమాట. నో పావర్టీ, సో పేదరికం లేకుంటే ఆకలి ఉండదు. ఆకలి లేకుంటే హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే స్కూల్కి పోతావు. స్కూల్కి ద్వారా వచ్చిన నాలెడ్జ్ ద్వారా హక్కుల కోసం పోరాడతావు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 ఏంటిది? నో పావర్టీ. సెకండ్ ఏంటిది? నో హంగర్. థర్డ్ ఏంటిది? హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఫోర్త్ ఏంటిది? క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫిఫ్త్ ఏంటిది? జెండర్ ఈక్వాలిటీ. ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? సో పేదరికం లేకుంటే ఆకలి ఉండదు. ఆకలి లేకపోతే హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటేనే స్కూల్కి వెళ్తావు. స్కూల్కి వెళ్తేనే ఆ వచ్చిన నాలెడ్జ్ ద్వారా నీ హక్కుల కోసం ఏం చేస్తావు? పోరాటం చేస్తావు. హక్కులు మీన్స్ ఏంటి? జెండర్ ఈక్వాలిటీ కోసం పోరాటం చేస్తావు. సో ఇది మొదటి 5 గోల్స్ అన్నమాట. దిస్ ఇస్ ద వే టు రిమెంబర్. ఓకే రైట్. అయితే ఇప్పుడు పావర్టీ, నో పావర్టీ, పేదరికం అనేది సో ఉండకూడదు. అయితే ఇంతవరకు ఆగట్లేదు ఎగ్జామినర్. పేపర్ సెట్టర్ ఎవరైతే ఉన్నాడో ఇది ఆగట్లేదు. అందరికీ తెలుసు అని చెప్పి వీడు ఏం చేస్తుండే? దరిద్రుడు లోపలికి పోయి అడుగుతుండు. 1.1 ఏంటిది, 1.2 ఏంటిది అని అడుగుతుండు. అవి క్వశ్చన్ చేయడం ఎవరి వల్ల కాదు. బట్ ఎనీవే మనకు సాధ్యమైనంత వరకు, మనకు బ్రెయిన్ ఉందన్నంత వరకు జస్ట్ అలా కొంచెం ఐడియా ఉన్నా కానీ ఎగ్జామినేషన్లో క్లిక్ అవుతుంది. ఇవన్నీ బై హార్ట్ చేయమని నేను చెప్పట్లేదు. బట్ అట్లీస్ట్ మీరు క్లాస్ వింటే అట్లీస్ట్ అది మైండ్లో క్లిక్ అయితే అయినా అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఓకేనా రైట్. అట్లీస్ట్ దానికోసం మనం ట్రై చేద్దాం. విల్ ట్రై. సో ఫస్ట్ ఏంటిది చూద్దాం. ఇక్కడ మన వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలమ్మా బుజ్జి బంగారాలు. ఇక్కడ దేకో ఇద్దరు బై ద 2030 నాటికి ప్రతి కంట్రీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించాలి. ఏ నాటికి? 2030 నాటికి సాధించాలి. సో దీంట్లో చూసుకోండి ఏమన్నాడు? ఫస్ట్ ఎరాడికేట్ అన్నాడు, అంటే నిర్మూలించాలి. దేన్ని నిర్మూలించాలి? పేదరికాన్ని నిర్మూలించట్లేదు. దానికి ముందు ఇంకో
ఏమంటే మన నిరుపేదరికం, పేదరికం కన్నా నిరుపేదరికం అంటే ఏంటి, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఎండ్ ద వాట్ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎండ్ చేయాలను అంటే కటిక దరిద్రము, కటిక దరిద్రము అంటే తినడానికి కూడా తిండి లేని దరిద్రాన్ని, కటిక దరిద్రాన్ని, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎరాడికేట్ చేయాలి ప్రపంచంలో. ఏ నాటికి 2030 నాటికి. సో ఎక్స్ట్రీమ్ పావర్టీ అని కాదు, మళ్ళీ ఎగ్జామ్లో మిస్టేక్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎండ్ చేయాలా, ఓకేనా. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటిది, సో అప్పుడు అట్లీస్ట్ $1.25 కూడా సంపాదించకపోతే ఒక రోజుకి, అంటే $1.25 కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటే దాని ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటాం. ఇప్పుడు పావర్టీ డెఫినేషన్ ప్రకారం $1.90 తీసుకుంటున్నాం ఇప్పుడు, కానీ ఈ గోల్స్ ప్రిపేర్ చేసినప్పుడు $1.25 వాళ్ళ బేస్గా తీసుకున్నారు. కానీ రైట్ నో పావర్టీ డెఫినేషన్ ఎంత వరల్డ్ బ్యాంక్ ప్రకారం $1.90 ప్రజెంట్. కానీ ఈ గోల్స్ని ప్రిపేర్ చేసినప్పుడు వీళ్ళు తీసుకున్నది ఎంత, $1.25. రెండు కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్లో ఒకదాని కూడా ఆన్సర్ పెట్టేచ్చారు. ఇది $1.25 తీసుకునే క్యాలిక్యులేట్ చేశారు వీళ్ళు. కానీ రైట్ నౌ 2023లో ఇప్పుడు పావర్టీ క్యాలిక్యులేషన్ ఎంత, $1.90. ఎంత అమ్మ బుజ్జి, ఇప్పుడు $1.90 ప్రకారం మన పావర్టీని క్యాలిక్యులేట్ చేస్తుంది ఎవరు, వరల్డ్ బ్యాంక్ అనేది. కానీ వీళ్ళు $1.25 తీసుకున్నారు. కనీసం $1.25 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటే వాడు కటిక పేదరికంలో బతుకుతున్నాడని. ఈ కటిక పేదరికాన్ని, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎండ్ చేయాలి. ఏ ఇయర్ నాటికి, 2030 నాటికి అనేది 1.1 గోల్. ఇది మొదటి గోల్లో ఫస్ట్ టార్గెట్. ఇది మొదటి గోల్లో ఫస్ట్ టార్గెట్. మొదటి గోల్ ఏంటిది, నో పావర్టీ, ఎండ్ ద వాట్ పావర్టీ ఇన్ ఆల్ ఫార్మ్స్. అన్ని రకాల పేదరికాన్ని ఏం చేయాలి, నిర్మూలించాలి. అన్ని రకాల పేదరికంలో ఒక పేదరికం ఏంటిది, ఎక్స్ట్రీమ్ కటిక పేదరికం, ఎక్స్ట్రీమ్ పావర్టీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెకండ్ ఏమో 1.2 బై ద 2030 అట్లీస్ట్ రెడ్యూస్ ద, చూడండి రెడ్యూస్ అట్లీస్ట్, వర్డ్స్ అన్ ఇంపార్టెంట్ మా ఎగ్జామినేషన్, రెడ్యూస్ అట్లీస్ట్ ఆఫ్ ద ప్రపోర్షన్ ఆఫ్ మెన్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్స్ ఆఫ్ ద ఆల్ ఏజెస్ లివింగ్ ఇన్, చూడండి ఇక్కడ లివింగ్ ఇన్ ఏమన్నాడు, పావర్టీ అన్నాడు. ఎక్స్ట్రీమ్ పావర్టీ అనలే, పావర్టీ అన్నాడు. పేదరికంలో బతుకుతున్నటువంటి మెన్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్స్ కానీ కనీసం 50% తగ్గించాలి. అసలు ఎక్స్ట్రీమ్ పావర్టీని మొత్తం ఎండ్ చేయాలి. పావర్టీలో ఉన్న వాళ్ళని 50% పావర్టీ నుంచి బయటకు తీసుకురావాలి. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే మరీ కటిక దరిద్రం. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే పేదరికాన్ని, కటిక పేదరికాన్ని మొత్తం నిర్మూలించాలి. అలాగే 50% మంది ఎవరైతే పేదరికంలో బతుకుతున్నారో వాళ్ళని పేదరికం నుంచి బయటకి తీసుకురావాలని సెకండ్ గోల్ చెప్తుంది. సో మేక్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద పావర్టీ అండ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. అర్థమవుతుందా, పేదరికము కటిక పేదరికము. సో పావర్టీ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎండ్ చేయాలి. పావర్టీ నుంచి 50% ఆఫ్ ద పీపుల్ని బయటకు తీసుకురావాలి. ఓకేనా. ఎగ్జామినేషన్లో ఈ రెండు కూడా రివర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది దీనికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. సో కాబట్టి ఇక్కడ ఆఫ్ ద పాపులేషన్ అన్నాడు ఇక్కడ, ఓకేనా. సో ఇది ద 50% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే ఉన్నాయో 60% ఆఫ్ ద పాపులేషన్ని మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది సెకండ్ గోల్, ఓకేనా. సో ఈ రెండు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. థర్డ్ చూడండి, ఇంప్లిమెంట్ ఆల్ నేషనల్లీ అప్రోప్రియేట్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ measures including floors by 2030 to achieve the substantial coverage of the poor vulnerable. ఇదంతా సొల్లు మనకు అవసరం లేదు. అంటే ఆసరా పెన్షన్ లాంటి స్కీమ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానీ, ఇట్లాంటివి జనాలకు కావాల్సినటువంటి పెన్షన్ పథకాలని, సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్ని, ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఓకే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్ కానీ, ఆసరా పెన్షన్ స్కీమ్స్ కానీ, వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్స్ కానీ, ఇట్లాంటివి జనాలకి అవసరమైనటువంటి సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ని అందించాలి అని చెప్తుంది. ఏ గోలు, థర్డ్ గోల్. థర్డ్ గోల్ ఏమని చెప్తుంది, ఇది సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ గురించి చెప్తుంది. నీకు ఎగ్జామినేషన్లో గుర్తుండదు. కాబట్టి మన ఆసరా, తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆసరా పథకము అనుకుందాం. సపోజ్ ఆసరా పథకం అనేది దేనికి ఎగ్జాంపుల్ అని నీకు అనిపిస్తే అప్పుడు 1.3 గోల్కి ఎగ్జాంపుల్. అది దేనికి, 1.3కి. అంటే 1లో ఎన్నో టార్గెట్, థర్డ్ ఆసరా. సో అలా గుర్తుపెట్టుకో. 1.3 దేని గురించి చెప్తుంది అంటే సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్ గురించి చెప్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్ ఏంటిది, ఆసరా. కాబట్టి 1.3 అనే దేని గురించి చెప్తుంది, ఆసరా గురించి చెప్తుంది. ఇమీడియట్లీగా నీ మైండ్లో రీకలెక్ట్ అవ్వాలి. వాట్ ఈస్ 1.3? 1.3 ఇస్ ద ఆసరా పథకం. ఆసరా మీన్స్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్. సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ గురించి చెప్తుంది. ఏది 1.3. 1 ఏం చెప్తుంది, 1.1 ఎక్స్ట్రీమ్ పావర్టీ గురించి చెప్తుంది. 1.2 ఏం చెప్తుంది, ఎండ్ ద పావర్టీ బై 50%. 50% పావర్టీని తగ్గించాలి, అది 1.2 చెప్తుంది. 1.3 ఏం చెప్తుందమ్మా, సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ గురించి చెప్తుంది. 1.3 ఏంటిది, సోషల్ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. క్లియరా? 1.3 డన్. నెక్స్ట్ 1.4. సో 1.4 మరి ఇంత డెప్త్ దాకా వెళ్ళకపోవచ్చు, బట్ ఎనీవే చూద్దాం మనం ఒకసారి. బై 2030 ఎన్ష్యూర్ దట్, మళ్ళీ క్లియర్గా నేను అన్ని అండర్లైన్ చేస్తున్నా. అండర్లైన్ వర్డ్స్ తోటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ మనం ఒక కీవర్డ్ని పట్టుకుంటే సరిపోతుంది ఇందులో. సో ఫస్ట్ అయితే మనం మొత్తం చదవాలి కదా, రైట్. చూద్దాం. టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ద మెన్ అండ్ ఆల్ ద ఉమెన్, చూడండి, ఇన్ పర్టికులర్
ఇన్ పర్టికులర్ ద పూర్ అండ్ ద వల్నరబుల్ హ్యావ్ ద వాట్ ఈక్వల్ రైట్స్ టు, చూడు ఇక్కడ ఇంపార్టెంట్, ఈక్వల్ రైట్స్ టు ద వాట్ ఎకనామిక్ రిసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ టు ద వాట్ బేసిక్ రిసోర్స్ సర్వీసెస్ అండ్ ద ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఓవర్ ద ల్యాండ్ and other form of the poverty and the inheritance, natural resources, appropriate new technology and financial services including ఇవన్నీ చెప్తున్నాడు. సరే ఇవన్నిటిని మనం రీప్లేస్ చేద్దాం. సో అందరికీ కూడా ఎకనామిక్ యాక్సెస్ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఏంటిది, ఎకనామిక్గా మనకు ఉండే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎకనామిక్ సర్వీసెస్ అన్నీ కూడా అందరికీ ఏముండాలి, అందుబాటులో ఉండాలని మనం చెప్తుంది. సో కాబట్టి నువ్వు సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్ పర్పస్లో మనకు గుర్తుండాలి అంటే సింపుల్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మనకి ఎకనామిక్ యాక్సెస్ ఏంటిదమ్మా, అందరికీ ఎకనామిక్ యాక్సెస్. ఏ ఎకనామిక్ యాక్సెస్, ఎకనామిక్కి సంబంధించినట్టు సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్ అన్న ఏముండాలి, మనకి యాక్సెస్ ఉండాలి. ఏవైతే ఎకనామిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎకనామిక్ సర్వీసెస్ అన్ని కూడా అందరికీ ఏముండాలి, యాక్సెస్లో ఉండాలి. ఓకేనా, ఎకనామిక్ సర్వీసెస్ అన్ని ఏముండాలి, యాక్సెస్లో ఉండాలి. ఇదంతా 1.4 1.5 ఏమన్నాడు చూడండి, టు బిల్డ్ ద వాట్ రెసిలియన్స్ ఆఫ్ ద వాట్ పూర్ అండ్ దోస్ హు ఆర్ వల్నరబుల్ సెక్షన్స్, రెడ్యూస్ దేర్ ఎక్స్పోజర్ అండ్ వల్నరబిలిటీ టు ద క్లైమేట్ రిలేటెడ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అండ్ అదర్ ఎకనామికల్ ఎన్విరాన్మెంటల్ షాక్ డిజాస్టర్. సింపుల్గా చెప్పాలంటే ఏంటిది, సో పొల్యూటెడ్ వాటర్ వల్ల కానీ, హీట్ వేవ్ వల్ల కానీ, ఫ్లడ్స్ వల్ల కానీ, ఎర్త్క్వేక్స్ వల్ల కానీ, క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, డిజాస్టర్స్ వల్ల కానీ ఈ పేదరికంలో బతుకుతున్న వాళ్ళని ఏం చేయాలి, మనం కాపాడుకోగలగాలి. ఎవరైతే పేదరికంలో బతుకుతున్నారో వాళ్ళని కాపాడుకోగలగాలి. సో 1.5, సో 1.5 అంటే ఏంటి, పంచభూతాలు. పంచభూతాలు అంటే గాలి, నింగి, నీరు, నేల. సో ఈ 5 పంచభూతాల వల్ల మనకి పేదవారికి కలిగే నష్టాన్ని తగ్గించుకోవాలి మనం. 1.5 అంటే ఏం గుర్తుపెట్టుకోవాలా, 5 అంటే పంచభూతాలు. ఓకేనమ్మా, 5 అంటే ఏంటిది, మనకి పంచభూతాలు, రైట్. సో 5 అంటే పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటి, గాలి కానీ, నీరు కానీ, నింగి కానీ, నేల కానీ, వీటి వల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలి జనాలకు సంబంధించి. ఇక్కడ కనిపించేది అదే కదా, పేదరికం. వాళ్ళకి ఏంటిది, వల్నరబిలిటీ కాబట్టి క్లైమేట్ రిలేటెడ్ కానీ, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కానీ, సోషల్ కానీ, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ కానీ, ఇవన్నిటి నుంచి జనాల్ని కాపాడాలి. అది 1.5 అంటే 1.5 ఎట్లా గుర్తుపెట్టుకుంటావు, 5 అంటే పంచభూతాలు. పంచభూతాల ద్వారా వచ్చే నష్టం నుంచి పేదలను ఏం చేయాలి, మనం కాపాడుకోగలగాలి. ఓకే, సో దట్ వాజ్ అవర్ సో 1.5. సో 1.1, 1.2, 1.3, 1.4 అండ్ 1.5. ఓకే, 1.1 ఏం చెప్తుంది, ఎక్స్ట్రీమ్ పావర్టీ. 1.2 పావర్టీ 50% రిడక్షన్. 1.3 ఏం చెప్తుంది, ఆసరా పెన్షన్, దట్ ఈస్ సోషల్ ప్రొటెక్షన్. 1.4 ఏంటిది, ఎకనామిక్ సర్వీసెస్ యాక్సెస్. 1.5 ఏం చెప్తుంది, పంచభూతాల గురించి చెప్తుంది. అంటే జనాలని వీటన్నిటి గురించి ఏం చేయాలి, కాపాడుకోగలిగారు మనం. 1.5. ఓకే, సో అదే మనకి ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఏంటి, ఫస్ట్ గోల్ నెంబర్ 1లో ఉన్నటువంటి, సో అది పావర్టీని ఎండ్ చేయడంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమని చెప్పా, పావర్టీ లేకపోతేనే మనకి ఏముండదు, పేదరికం అనేది ఉండదు, సారీ ఆకలి అనేది ఉండదు. సో సెకండ్ గోల్ ఏంటిది, నో హంగర్. సో కాబట్టి 0 హంగర్ అనమాట. సో ఎండ్ హంగర్ అండ్ అచీవ్ ద వాట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్తున్నాడు. సో దీంట్లో చూడండి మీరు, సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే జనరల్గా 0 హంగర్ అని చదువుకొని వెళ్ళిపోతాం, కానీ దీంట్లో అగ్రికల్చర్కి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. సెకండ్ గోల్లో చూడండి మీరు, ఎండ్ హంగర్ అండ్ అచీవ్ ద ఫుడ్ సెక్యూరిటీ, ఆకలిని అంతమొందించాలి. అందరికీ ఏముండాలి, ఆహార భద్రత ఉండాలి. అందరికీ ఆహారం దక్కాలి. అందరికీ ఆహారం దక్కినప్పుడు ఏముండదు, ఆకలి ఉండదు. కానీ అది ఉండాలంటే ఫస్ట్ ఏముండాలి, అగ్రికల్చర్ ఉండాలి కదా. అది అందరికీ ఆహారం అందాలి, అందరూ ఆకలితో బాధపడకూడదు అంటే ఫస్ట్ ఏముండాలి, అగ్రికల్చర్ కూడా ఉండాలి. కాబట్టి అగ్రికల్చర్ని కూడా మనము ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ఏ గోల్, సెకండ్ గోల్. అర్థమవుతుందా? సో మీరు కొంచెం కాన్సెప్చువల్ అనాలిసిస్ చేయాలా, లేకపోతే ఎగిరిపోతాయి వికెట్లు పట్టమని. ఓకే, నెక్స్ట్ 2.1 ఏం చెప్తుంది, జనరల్గా ఒరిజినల్ స్టోరీ చెప్తుంది. 2.1 ఏమి, ఎండ్ హంగర్. సో ఎండ్ హంగర్ అండ్ ఎన్షూర్ ద యాక్సెస్ బై ద వాట్ ఆల్ ద పీపుల్ ఇన్ పర్టికులర్లీ. సో ఈ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తుంది, ఆల్ ఫార్మ్ ఆఫ్ ద హంగర్ని ఎండ్ చేయాలని చెప్తుంది. ఓకేనా, సో ఇది పేదరికాన్ని, సో సారీ ఆకలిని అంతమొందించాలని చెప్తుంది. ఇది 2.1. 2.2 మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో కానీ, ఇండియాలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని రాష్ట్రాలలో ఎక్కువ మంది బాధపడేది దీనివల్ల. ఏది, మాల్ న్యూట్రిషన్ కానీ, వేస్టింగ్ కానీ, స్టంటింగ్ కానీ, ఒబెసిటీ కానీ ఇట్లాంటి వల్ల బాధపడుతుంటారు జనరల్గా. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటిది, మనకి బక్కగా ఉండడము, హైట్కి తగ్గట్టు వెయిట్ లేకపోవడము, లేదంటే ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోవడము, దాన్ని స్టంటింగ్ అంటుంటాం కదా మనం. సో ఇలాంటి వాటన్నిటి. సో బై ద 2000 ఏమని చెప్తున్నాడు, ఎండ్ చూడండి అమ్మ బుజ్జి, ఇక్కడ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద న్యూట్రిషన్ అంటున్నాడు. ఎండ్ ద వాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద న్యూట్రిషన్. ఏ ఇయర్ నాటికి, బై 2030 నాటికి. బై 2030 నాటికి ఎండ్ ఆల్ ఫార్మ్ ఆఫ్ ద న్యూట్రిషన్. ఓకేనా, అన్ని రకాల మాల్ న్యూట్రిషన్ని ఎండ్ చేయాలి. ఏ ఇయర్ నాటికి, 2030 నాటికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ చదవండి. బై ద 2005
ద ఇంటర్నేషనల్లీ అగ్రీడ్ స్టంటింగ్ టార్గెట్స్ కానీ వేస్టింగ్ టార్గెట్స్ ఇన్ ద చిల్డ్రన్స్ కానీ వాటిని కూడా అచీవ్ చేయాలని చెప్తున్నాడు. సో అన్ని రకాల మాల్ న్యూట్రిషన్ని ఎండ్ చేయాలి. ఇయర్ నాటికి 2030 నాటికి అన్ని రకాల మాల్ న్యూట్రిషన్స్ ఎండ్ చేయాలని చెప్తున్నాడు. అదే రకంగా స్టంటింగ్ అంటే ఏంటిది? ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోవడం, పొట్టోడు ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోవడం కానీ, నెక్స్ట్ వేస్టింగ్ అంటే కూడా అలా వేస్టింగ్ అంటే కూడా ఏమంటాం మనం? బక్కగా ఉంటాం జనరల్గా. ఓకే, సో అలా వీటిని కూడా ఏం చేయాలి మనం? అంతమొందించాలంట. కానీ 2030కి కాదు, ఇది ఏమన్నాడు? 2025కి అండ్ ఇవి 2025కి అచీవ్ చేయాలి. ఓవరాల్గా ఆల్ ఫార్మ్ ఆఫ్ ద మాల్ న్యూట్రిషన్ని 2030కి అంతమొందించాలి. ఇది 2.2 గోల్. ఓకే, ఇది రీసెంట్గా మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడు కూడా. వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ 2.2 అనే గోల్ అడిగాడు. 2.2 గోల్ ఇది. సో ఎండ్ ఆల్ ఫార్మ్ ఆఫ్ ద మాల్ న్యూట్రిషన్. ఒకవేళ 2.2 గుర్తు లేదనుకోండి, 2 అనేది దేనికి సంబంధించింది? ఆకలికి సంబంధించింది. ఆకలి వల్ల ఏమొస్తుంది? మాల్ న్యూట్రిషన్. అట్లా గెస్ట్ చేయాలి మనం. ఓకేనా? సో అలా గెస్ట్ చేయాలి. పావర్టీ అనేది గోల్ నెంబర్ 1 కదా. ఆల్ పావర్టీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని దేంట్లో ఉంటాయి? సో గోల్ నెంబర్ దీనిలో 1లోనే ఉంటాయి. సోషల్ ప్రొటెక్షన్ అయినా కానీ, ఎకనామిక్ సర్వీసెస్ కానీ, అవన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావాలి, పంచభూతాల నుంచి కాపాడాలి. సో దట్ వే ఓకే అలా రిలేట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఇదంతా కూడా ఏంటిది? నువ్వెంత ఇమాజినరీ వేలో నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు అన్న దాన్ని బట్టి ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టగలుగుతావు. నేను కానీ మీరు కానీ చేసేది ఏం లేదు, తైతక్కలాడేది లేదు ఎగ్జామ్లో. ఓకే, సో కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది మరి డెప్త్లోకి పోయి నూపుతున్నాడు కాబట్టి మనం కూడా గట్టిగా నూపుకుందాం దీన్ని. ఓకే రైట్. సో స్టంటింగ్ అండ్ నెక్స్ట్ ఏంటి? వేస్టింగ్ ఇలా ఉంది మనకి. ఓకే, సో దిస్ ఇస్ 2.2 ఆల్ ఫార్మ్ ఆఫ్ ద మాల్ న్యూట్రిషన్ డన్. ఓకే, దెన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ 2.3. ఇంతకుముందు చెప్పాను నేను, ఆకలి ఉండకూడదంటే అందరికీ ఆహారం అందాలి. అందరికీ ఆహారం అందాలంటే మనం అగ్రికల్చర్ని పెంపొందించాలి. కానీ దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ నెంబర్ గోల్ ఏదైతే ఉందో, సెకండ్ నెంబర్ గోల్ దేని గురించి చెప్తుంది? ఆకలిని అంతమొందించాలి, ఎండ్ హంగర్ అని చెప్తుంది. ఆకలిని అంతమొందించాలి అంటే ఏముండాలి? పంటలు బాగా పండాలి. సో కాబట్టి సెకండ్ గోల్లో అగ్రికల్చర్ను కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది లాజికల్గా మనకు బ్రెయిన్ పనిచేయాలి ఎగ్జామినేషన్లో. గోల్ నెంబర్ 2లో సో ఖచ్చితంగా అగ్రికల్చర్ను కూడా కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆకలిని అంతమొందించాలి, అందరికీ ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అంటే డెఫినెట్లీ మనకి సుస్థిరమైన వ్యవసాయం ఉండాలి. సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనం డెవలప్మెంట్ చెయ్యాలి. ఈజ్ ఇట్ రైట్? చూద్దాం. సో ఏమన్నాడు చూడండి, బై ద 2030 నెక్స్ట్ వన్, డబుల్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అన్నాడు. ఉత్పాదకత, ఒక ఎకరానికి పండేదాన్ని అంటే ఇన్కమ్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ కానీ, ఇండిజినియస్ పీపుల్ది కానీ, ఫ్యామిలీ ఫార్మర్స్ కానీ, సో ఈ గడ్డి భూములలో వ్యవసాయం చేసే వాళ్ళు కానీ, ఫిషరీస్ కానీ, వీళ్ళందరికీ ఏం చేయాలంట? వీళ్ళందరి యొక్క ఇన్కమ్ ఏం చేయాలా? అంత టోటల్గా చెప్తే అంటే సింపుల్గా వ్యవసాయానికి సంబంధించి అన్నీ కూడా ఈ గోల్ నెంబర్ 2.3లో కవర్ చేయడం జరిగింది. చూడండి, ఇన్కమ్ ఆఫ్ ద స్మాల్ ప్రొడ్యూసర్స్ ఇన్ పర్టికులర్ ఉమెన్ కానీ, ఇండిజినస్ పీపుల్ కానీ, ఫ్యామిలీ ఫార్మర్ కానీ, సో ల్యాండ్ కానీ, ప్రొడక్టివ్ రిసోర్సెస్ కానీ, ఇన్పుట్ నాలెడ్జ్ కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, మార్కెట్ కానీ, ఆపర్చునిటీస్ ఆఫ్ ఫర్ ద వాల్యూ అడిషన్ కానీ, నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఓవరాల్గా తీసుకుంటే మొత్తం అగ్రికల్చర్కి సంబంధించి కవర్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ని అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయాలి. సింపుల్ లాజిక్, ఏకీ బాత్ మే బోల్నా హై తో సబ్ కుచ్ ప్రొవైడ్ కర్నా హై ఖేతీ బారీ కే లియే. అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము అన్ని రకాల సర్వీసెస్ని ఏం చేయాలి? మనం ప్రొవైడ్ చేయాలి. యూ షుడ్ ప్రొవైడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ద సర్వీసెస్ టు అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ ఇంక్రీజ్ అవర్ ప్రొడక్టివిటీ. ఉత్పాదకతని పెంచాలి. అగ్రికల్చర్లో ఒక కేజీ ఒక ఎకరానికి పండే ఒక పంటల యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏం చేయాలి? మనం పెంచాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ కాల్డ్ వాట్? ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ప్రొడక్షన్ కాదు, ప్రొడక్టివిటీ అంటున్నాం. అంటే ఒక ఎకరానికి పండే ధాన్యం యొక్క నంబర్ని ఏం చేయాలి? డబుల్ చేయాలని మనం సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ 2.4, ఎన్ష్యూర్ ద సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఇంప్లిమెంట్ ద resilient agriculture practices that increases the productivity and the production and help the maintenance of the ecosystem and adoption of the climate change and extreme weather events, droughts, floods, disasters, so and so XYZ అన్నాడు. అంటే ఏంటిది? ఏవైతే మనము పంటలు పండిస్తున్నామో వ్యవసాయంలో, ఆ పంటలు పండించేవన్నీ కూడా ఏముంటారు? రెసిలియంట్ అగ్రికల్చర్ ఉండాలంటున్నారు. అంటే ఏమైనా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వచ్చినా కానీ ఆ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని తట్టుకునే అగ్రికల్చర్ ఉండాలని చెప్తున్నారు. ఫ్లడ్స్ వచ్చినా కానీ, డ్రౌట్ వచ్చినా కానీ, ఎక్కువ మొత్తం ఎండలు కొట్టినా కానీ, సో ఇవన్నింటిలో నుంచి ఏం చేయాలి? ఆ పంటలు అనేది తట్టుకొని ఉండాలి. సో అందుకోసం ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ ఉండాలని చెప్తున్నాడు. సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఏం జరిగినా ఫుడ్ ప్రొడక్షన్ జరగాలి. ఫ్లడ్డింగ్ జరిగినా కానీ, డ్రాట్స్ వచ్చినా కానీ, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వచ్చినా కానీ, ఏమైనా డిజాస్టర్స్ వచ్చినా కానీ మన పంటలకి నష్టం జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వాటిని ఏమంటాం? మనం సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ అని చెప్తుంటాం.
వీ కాల్ ఇట్ యాజ్ ఏ సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఈ సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఏంటిది 2.4. ఓకేనా. ఇక్కడనేమో అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని ఏం చేయాలి, డబుల్ చేయాలి. అగ్రికల్చర్ కావాల్సినటువంటి అన్ని సర్వీసెస్ ఏం చేయాలి, మనం అందుబాటులోకి తీసుకురావాలి. ఓకే. సెకండ్ గోల్కి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, సో ఫస్ట్ 2 ఏవైతే గోల్స్ ఉన్నాయో 2.1 కానీ అండ్ 2.2 కానీ అవి దేనికి సంబంధించింది, ఫస్ట్ ఏమో హంగర్ ఎండ్ చేయాలి, సెకండ్ మాల్ న్యూట్రిషన్ ఎండ్ చేయాలని చెప్తుంది. కానీ 2.3, 2.4 దేని గురించి చెప్తున్నాయి అమ్మ బుజ్జి, అగ్రికల్చర్ గురించి చెప్తున్నాయి, ఫుడ్ ప్రొడక్షన్ గురించి. అలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది ఎగ్జామ్కి. 2.3 కానీ 2.4 కానీ 2.3 అనేది కూడా అగ్రికల్చర్ గురించి చెప్తుంది, 2.4 కూడా పంచభూతాల వల్ల అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్తుంది. అంటే సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్ ఉండాలని చెప్తుంది. ఏది 2.4 అనేది. అర్థమవుతుందా? సో కాబట్టి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటిదంటే, సో ఇప్పుడు పేదరికం, ఫస్ట్ ఫుడ్ దొరకాలి అందరికీ. ఫుడ్ దొరికిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇక రకరకాల మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టేజ్, సో మాల్ న్యూట్రిషన్ ఎండ్ చేయాలి. మరి హంగర్ని కానీ మాల్ న్యూట్రిషన్ ఎండ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇది ఉండాలి, ఏది అగ్రికల్చర్ ఉండాలి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి జనాలకు సంబంధించినటువంటి అందరికి ఏం అందించాలి, సర్వీసెస్ని అందించాలి. అగ్రికల్చర్ సర్వీసెస్ వాళ్ళకి సంబంధించినటువంటి సో అవన్నీ అందించాలి. దాంతోపాటు మనం అగ్రికల్చర్ని కాపాడుకోవాలి. అంటే వేటి నుంచి, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ నుంచి. సో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ నుంచి మనం అగ్రికల్చర్ని ఏం చేసుకోవాలి, కాపాడుకోవడానికి ట్రై చేయాలి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. సో ఇది ఏమవుతుంది అప్పుడు 2.1 అవుతుంది, ఇది 2.2 మాల్ న్యూట్రిషన్ ఎండింగ్. సో ఇది 2.3 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఏమైతుంది 2.4. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఏవైతున్నాయో ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ నుంచి ఏం చేయాలి మనం, సో అగ్రికల్చర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ నుంచి అగ్రికల్చర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ 2.4 అవుతుంది మనకి. డన్. అంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే లైక్ ఫ్లడ్స్ కానీ, ఓకే. ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే ఇక్కడ ఫ్లడ్స్ నుంచి కానీ, లేదంటే వీటి నుంచి ఏవి డ్రౌట్స్ నుంచి కానీ, ఫ్లడ్స్ కానీ డ్రౌట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫ్లడ్స్ నుంచి కానీ డ్రౌట్స్ నుంచి కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ని. క్లియర్. సో డౌట్స్ కానీ ఇట్లాంటి వాటి నుంచి క్లియర్ కదా మనకి. సో ఇది 2.1, 2.2, 2.3 అండ్ 2.4. నెక్స్ట్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇంతకుముందే చెప్పా, పేదరికం లేకుంటే ఆకలి ఉండదు, ఆకలి లేనప్పుడే ఆరోగ్యం బాగుంటుందండి. థర్డ్ గోల్ ఏంటి, ఫస్ట్ ఏంటిది, పేదరికాన్ని ఎండ్ చేస్తే ఆకలి ఉండదు, ఆకలిని ఎండ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అదే కదా థర్డ్ నెంబర్ గోల్. సో దట్ ఇస్ ద గుడ్ హెల్త్ అండ్ ద వెల్ బీయింగ్. సో ఎన్ష్యూర్ ద వాట్ హెల్తీ లైఫ్స్ అండ్ ప్రమోట్ ద వాట్ వెల్ బీయింగ్ ఫర్ ఎట్ ఆల్ స్టేజెస్ అన్నాడు. సరే అది సొల్లు ఎట్లా ఉంటుంది దాని పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే ఫస్ట్ మదర్ ఉండాలి, మదర్ బాగుండాలి. చిన్న లాజిక్ ఆలోచిద్దాం, మనం లాజిక్ ఆలోచించిపోదాం. మనకి జన్మనిచ్చింది ఎవరు, అమ్మ. అమ్మ లేకుంటే మనం లేము. సో వి లవ్ ఆల్వేస్ మదర్. సో మదర్ లవ్ నెవర్ ఎండ్స్. ఓకే. సో కాబట్టి మదర్ లవ్ నెవర్ ఎండ్స్ కాబట్టి ఫస్ట్ మన భూమి కూడా ఏమంటాం, మదర్ హెల్త్ అని చెప్తుంటాం. సో కాబట్టి ఎక్కడైనా సరే మదర్ యొక్క హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మదర్ హెల్త్ ఉంటే మదర్ ఇంట్లో వంట చేస్తుంది, మనల్ని స్కూల్కి పంపిస్తుంది, మనకు బట్టలు వేస్తుంది, డాడీని చూసుకుంటుంది, అక్కని చూసుకుంటుంది, చెల్లిని, అందరికి ఎవరో మదరే కారణం. సో కాబట్టి ఫస్ట్ మనము సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మదర్ గురించే మాట్లాడదాం. హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో ఫస్ట్ మనకి ఎవరి హెల్త్ బాగుండాలి, సో మదర్ హెల్తే బాగుంటుంది. మదర్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరినీ కూడా మదర్ చూసుకోగలుగుతుంది. దట్ ఈస్ అ బేసిక్ పాయింట్. సో కాబట్టి 3.1 ఎప్పుడు కూడా మదర్స్ గురించే మాట్లాడుతుంది. 3.1 ఆ తర్వాత మదర్ ఎవరిని చూసుకుంటుంది, చిల్డ్రన్స్ని చూసుకుంటుంది. అవునా, అది 3.2 మాట్లాడుతుంది. 3.1 మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గురించి మాట్లాడితే 3.2 అనేది చిల్డ్రన్స్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా. అమ్మ నుంచి మనం వచ్చాం. సో కాబట్టి అమ్మనే ముందు, మనం తర్వాత. అంటే దీని 3.1 ఎవరు, అమ్మ. 3.2 మనము. ఓకే, అది అట్లా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. సో చూద్దాము. 3.1 దేని గురించి చెప్తుంది, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, మాతృ మరణాల సంఖ్య. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించాలి అంటున్నారు. అంటే మనకి డెలివరీ టైంలో చనిపోయే మరణాల సంఖ్యను తగ్గించాలి. ఎవరి మరణాల సంఖ్యను, మాతృ మరణాల సంఖ్య. డెలివరీ టైంలో కానీ, డెలివరీ తర్వాత 42 రోజుల వరకు కానీ మదర్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. అలా చనిపోయే తల్లుల యొక్క సంఖ్యని తగ్గించడాన్ని మనం ఏమంటాం, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది 1,00,000 మందికి మదర్స్ జన్మనిస్తే అందులో దాన్ని 70కి తగ్గించాలి 2030 నాటికని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నాం అనుకో, తెలంగాణలో ఇప్పుడు చాలా పడిపోయింది. మన తెలంగాణ ప్రాంతం తీసుకుంటే మనకి 43కి రావడం జరిగింది తెలంగాణ అనేది. సో ఆల్రెడీ మనకి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టార్గెట్ ఎంత, 70. మనం ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ 3.1ని అచీవ్ చేసింది తెలంగాణ. సో చాలా వరకు తెలంగాణ అచీవ్ చేసింది, మహారాష్ట్ర అచీవ్ చేసింది, కేరళ 1 to 3 ర్యాంకులలో ఉంది. కానీ ఇక్కడ ఏంటిదంటే మాతృ మరణాల సంఖ్యని 70కి తగ్గించాలి. ఏది 3.1 చెప్తుంది. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ మదర్. సో దట్ ఈస్ ద లెస్ దాన్ 70 per 1 lakh లైవ్ బర్త్స్. 1000 మంది, 1000 కాదు, ఇక్కడ శాంపుల్ సైజ్ 1,00,000 తీసుకుంటాం మనం. 1,00,000 మంది మదర్స్ డెలివరీ అయితే అందులో
70 కన్నా తక్కువ మదర్స్ మాత్రమే, అసలు 0 మదర్స్ చనిపోవాలి. 0 సాధ్యం కాదు. ఎందుకంటే ఆఫ్రికా దేశాలు, ఈ దేశాలలో ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ద 0. సో కాబట్టి మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే 70 టార్గెట్ పెట్టుకున్నాం. 70 కన్నా తగ్గించాలి అని. వేటిని? మాతృ మరణాల సంఖ్యని, మెటర్నల్ మోర్టాలిటీ రేట్‌ని. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. వాళ్ళను మదర్ గురించి మాట్లాడినాం. మదర్ నుంచి పుట్టింది మన గురించి ఏది చెప్తది? 3.2 చెప్తది. సో 3.2లో ఏంటిది? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల సంఖ్య. అండ్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్, నవజాత శిశువులు. నియోనాట్ అంటే ఎవరు? పుట్టి 28 రోజులు నిండని పసిగుడ్డుని నియోనాట్ అంటారు. సో పుట్టి 28 రోజులు, లెస్ దాన్ 28 డేస్, 28 రోజుల వయసు నిండకుండానే చనిపోయే పిల్లల్ని ఏమంటాం? నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఒక 1000 మంది చిన్నారులు జన్మిస్తే ఆ 1000 మంది చిన్నారులలో సో 28 రోజుల వయసు నిండకుండానే చనిపోయే వాళ్ళ సంఖ్యను ఏమంటామంటే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటాము. సో నెక్స్ట్ ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే సో లెస్ దాన్ 1 ఇయర్. సో ఒక 1000 మంది చిన్నారులు జన్మిస్తే అందులో ఎంతమంది చిన్నారులు ఒక సంవత్సరం వయసు నిండకుండానే చనిపోతున్నారు, దాన్ని ఏమంటాం మనం? సో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటాము. ఏమంటాం? నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటాం. సో కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటిదంటే మనకు దేని గురించి చెప్తుందంటే ఇక్కడ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ గురించి కానీ, అండర్ 5 మోర్టాలిటీ రేట్ గురించి కానీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ గురించి కానీ, పిల్లల గురించి చెప్తుంది. ఇది ఏది? 3.2. 3.2 దేని గురించి చెప్తుంది? పిల్లల గురించి చెప్తుంది. 3.1 దేని గురించి చెప్తుంది? మదర్ యొక్క హెల్త్ గురించి చెప్తుంది. మదరే ఫస్ట్ కాబట్టి 3.1 ఏముంటుంది? మదర్ ఉంటుంది. మదర్ నుంచి పుట్టిన మనం నెక్స్ట్ అంటే 3.2లో మనం ఉంటాం. ఓకే, సో అదే చెప్తుంది చూడండి. బై ద 2030 ఏం చెప్తుంది? ఎండ్ ప్రివెంటబుల్ డెత్స్ ఆఫ్ ద న్యూ బార్న్స్ అండ్ చిల్డ్రన్స్ అండర్ ద 5 ఆఫ్ ద ఏజ్ ఇన్ ద ఆల్ ద కంట్రీస్, ఎయిమింగ్ టు రెడ్యూస్ ద నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అట్లీస్ట్ యాజ్ 12 per the 1000 live births అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అట్లీస్ట్ 25 per the 1000 live births. ఇవి బట్టి పట్టాలి. ఓకేనా? 5 సంవత్సరాల వయసు నిండకుండా చనిపోయే వాళ్ళ సంఖ్యని 25కి తగ్గించాలి. 28 రోజుల వయసు నిండకుండానే తగ్గిపోయే వాళ్ళ సంఖ్యను 12కి తగ్గించాలి. అంటే చాలామంది 28 రోజుల వయసు నిండకుండానే చనిపోతున్నారు. వాళ్ళ సంఖ్యను తగ్గించాలని చెప్తుంది. ఎంతకి? 12కి. ఎంతకి తగ్గించాలి? 12కి. 5 సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోయే వాళ్ళని అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటాం. వాళ్ళ సంఖ్యని 25 తగ్గించాలి. మదర్స్ యొక్క సంఖ్యను ఎంతకు తగ్గించాలి? బిలో 70కి తగ్గించాలి. ఎన్ఎంఆర్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంతకు తగ్గించాలి? 12కి తగ్గించాలి. 12 బిలో తగ్గించాలి. ఇక్కడైతే సో ఇక 25కి తగ్గించాలి. మనకి క్లియర్ కదా? నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే మనకు వచ్చే రోగాలు. చిన్నపిల్లలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నపిల్లలకి ఏమైతే ఈజీగా ససెప్టబుల్ అయితే మదర్ హెల్త్ గురించి మాట్లాడడం. నెక్స్ట్ పొరాలు పుట్టిరు వాళ్ళ గురించి మళ్ళీ పొరాళ్ళకి వచ్చే డిసీజెస్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఎందుకంటే సో దట్ ఈస్ చిల్డ్రన్స్ ఆర్ హైలీ ససెప్టబుల్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డిసీజ్. రెస్పిరేటరీ సిస్టమ్ చిన్నపిల్లలకి మనం చూస్తుంటాం. ఊరికే వాళ్ళకి కొత్త వాటర్ అయినా కోల్డ్ అవుతుంటుంది, తుమ్ము అవుతుంటుంది, దగ్గులు వస్తుంటాయి. చిన్నపిల్లలకి చాలా దే ఆర్ వెరీ ససెప్టబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ద డిసీజెస్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇవన్నీ. సో కాబట్టి నెక్స్ట్ ఏంటిదంటే సో మనము డిసీజెస్ నుంచి వాళ్ళని కాపాడుకోవాలి. ఎవరిని? చిన్నపిల్లలు. అంటే 3.3 దేని గురించి చెప్తుంది? డిసీజెస్ గురించి చెప్తుంది. ఓకేనా? సో అమ్మని కాపాడుకున్నాం, అమ్మ నుంచి వచ్చిన పిల్లల్ని కాపాడడం, నెక్స్ట్ పిల్లలకి వచ్చే డిసీజెస్ గురించి మాట్లాడడం. అంటే 3.3 దేని గురించి చెప్తుంది? మనకి డిసీజెస్ గురించి చెప్తుంది. 3.3 ఏం చెప్తుంది? డిసీజెస్ గురించి చెప్తుంటుంది మనకి. ఓకే డన్. సో కాబట్టి ఇక్కడ చూడండి. సో బై ద 2030 ఎండ్ ద ఎపిడెమిక్స్. ఎపిడెమిక్స్ అంటే ఏంటిది? సో అన్ని పెద్ద ఏరియాకి స్ప్రెడ్ అయ్యే వాటిని ఎపిడెమిక్స్ అంటాం. ఎండమిక్ అంటే ఒక చిన్న ఏరియాకి రిస్ట్రిక్ట్ అవుతుంది డిసీజ్, దాని ఎండమిక్ అంటాం. ఒక పెద్ద ఏరియాకి స్ప్రెడ్ అయితే ఎపిడమిక్ అంటాం. ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ అయితే పాండమిక్ అంటాం. COVID-19 ఈజ్ ఏ పాండమిక్. ఒక నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ అయితే దాన్ని ఎపిడమిక్ అంటాం. ఇంటర్నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ అయితే పాండమిక్ అంటాం. ఒక లోకల్ లెవెల్లో ఉంటే ఎండమిక్, నేషనల్ లెవెల్ అయితే ఎపిడమిక్, ఇంటర్నేషనల్ లెవెల్ అయితే పాండమిక్ అని చెప్తుంటాం. సో ఇక్కడ ఏమన్నాడు? బై ద 2030 ఎండ్ ద ఎపిడమిక్స్ ఆఫ్ ద ఎయిడ్స్ కానీ, ట్యూబర్క్యులోసిస్ కానీ, మలేరియా కానీ, అండ్ నెగ్లెక్టెడ్ టాపికల్ డిసీజెస్ కానీ, హెపటైటిస్ కానీ, వాటర్ బార్న్ డిసీజెస్ కానీ, అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా ఎండ్ చేయాలని చెప్తుంది. ఓకేనా? అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఏమైతే ట్రాన్స్మిట్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నిటిని కూడా ఎండ్ చేయాలని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ చూడండి. నాన్ కమ్యూనికబుల్. హార్ట్ అటాక్ ఉంది. హార్ట్ అటాక్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా? అవ్వదు. మరి లవ్ బ్రేక్ అయిన వాళ్ళకి అవుతుందేమో, మరి మనకు తెలియదు కానీ సో జనరల్గా చెప్తున్నా. సో కాబట్టి హార్ట్ అటాక్ ఉంది, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ ట్రాన్స్మిట్ అవుతుందా? అవ్వదు. డయాబెటీస్ ఉంది, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ ట్రాన్స్మిట్ అవుతుందా? అవ్వదు. అవుతాయమ్మా? అవ్వదు కదా. సో కాబట్టి అలాంటి వాటిని ఏమంటాం? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి చెప్తాం. అది 4th గోల్లో ఉంటుంది. కమ్యూనికబుల్ డిసీజెస్ దేంట్లో ఉంది? 3.3లో ఉంది. 3.4లో ఏముంది? నాన్ కమ్యూనికబుల్ ఉంది. చూడండి,
సో దట్ ఇస్ రెడ్యూస్ ద వాట్ 1/3 ఆఫ్ ద ప్రీమాచ్యూర్ మోర్టాలిటీస్ ఫ్రమ్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. దేని గురించి అమ్మా? నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వల్ల వచ్చే మరణాల సంఖ్యను 1/30కి తగ్గించాలని చెప్తుంది. ఇది 3.3 దేని గురించి చెప్తుందండి? ఎపిడెమిక్స్ గురించి చెప్తుంది, అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి చెప్తుంది 3.3. 3.4 దేని గురించి చెప్తుంది? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి చెప్తుంది, అంటే హార్ట్ అటాక్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా ఏవైనా సరే. ఓకే, అలాంటివి క్లియర్గా. సో ఇది ఇక్కడ మదర్ యొక్క మరణాల సంఖ్యను తగ్గించాలి, చిల్డ్రన్స్ యొక్క మరణాల సంఖ్య తగ్గించాలి, చిల్డ్రన్స్కి వచ్చే కమ్యూనికేబుల్ డిసీజెస్ని తగ్గించాలి, ఆ తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని కూడా తగ్గించాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి కొంతమందికి హార్ట్లో హోల్ పడుతుంటుంది పుట్టినప్పుడే. సో అది కూడా ఏంటిది? ఒక టైప్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్. అందరికీ హోల్ పడుతుంది, ఒకటికి పడుతుంది అందరికీ హోల్ పడుతుందా? పడదు కదా. సో అలా. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి దీంట్లో భాగం. నెక్స్ట్ 3.5 చూద్దాం. Strengthening and prevention and the treatment of the what abuse, including the narcotic drugs abuse and harmful use of the what alcohol. మీకు ఇష్టమైంది వచ్చింది కింగ్ ఫిషర్ డాటా. సో కాబట్టి 3.5 అనేది దేని గురించి చెప్తుందంటే, సో సినిమా యాడ్ గుర్తుపెట్టుకోవాలా. సినిమా యాడ్ నువ్వు పోతావు కదా, ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్, నార్కోటిక్ డ్రగ్స్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో సినిమా హాల్లో మనం ఎన్నోసార్లు సినిమాలు చూస్తుంటాం. సినిమా చూసినప్పుడు సినిమా హాల్లో వచ్చే యాడ్ ఏదైతే ఉంటుందో అది దేనికి ఎగ్జాంపుల్ అంటే గోల్ నెంబర్ 3.5. అది గుర్తుపెట్టుకోవాలి, అలా ఆలోచించండి మీరు. సో సినిమా హాల్లో వచ్చే యాడ్ ఏదైతే ఉంటుందో, డ్రగ్స్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఇట్లాంటివన్నీ మనకు సినిమా హాల్లో కనిపిస్తూనే ఉంటాయి. సో సినిమా హాల్లో వచ్చే యాడ్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే గోల్ నెంబర్ 3.5కి ఎగ్జాంపుల్. అది గుర్తుపెట్టుకోండి. నీకు ఇమ్మీడియట్గా నువ్వు ఎప్పుడు సినిమాకు పోయినా కానీ, ఎప్పుడు నెట్ఫ్లిక్స్లో సినిమా చూసినా కానీ, ఫస్ట్ యాడ్ రాగానే ముఖేష్ యాడ్ రాగానే, చివరికి గాజులు అమ్మేసుకున్నా అని శంకర్ అన్నా కానీ, ఇక ఆనందాన్ని ఎవరు కోరుకోరు ఎంత మూల్యానికని ముఖేష్ అన్నా కానీ, అది దేనికి ఎగ్జాంపుల్? 3.5. ఓకే, 3.5. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి నార్కోటిక్ డ్రగ్స్ కానీ, నెక్స్ట్ ఏంటి హార్మ్ఫుల్ యూజ్ ఆఫ్ ద వాట్ ఆల్కహాల్ కానీ మనకి ఇంపార్టెంట్ 3.5 గురించి చెప్తుంది. ఇలాంటి వాటిని పూర్తిగా ఏం చేయాలి? అంతమొందించాలి. తెలంగాణ గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. మన పోలీస్ వాళ్ళు కూడా, తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు నార్కోటిక్ డ్రగ్స్ మీద అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేయడము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఈడు ఆల్కహాల్, ఈడు మనకి ఆల్కహాల్ తీసుకొని, నార్కోటిక్ డ్రగ్ తీసుకొని రోడ్డు మీద ఏం చేస్తాడు? అని నడుపుకుంటూ పోతాడు, వాడైనా పోయి గుద్దుకుంటాడు. సో కాబట్టి ఆల్కహాల్ కానీ, నార్కోటిక్ డ్రగ్స్ కానీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకొని నడిపితే ఏమవుతుంది? రోడ్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాం. అది 3.6 చెప్తుంది. రోడ్ యాక్సిడెంట్ అండ్ ట్రాఫిక్స్ గురించి చెప్తుంది. ఏది 3.6 అనేది చూడండి. 3.6 అనేది దేని గురించి చెప్తుంది? ద గ్లోబల్ డెత్స్ అండ్ ఇంజూరీస్ ఫ్రమ్ ద వాట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. సో రోడ్డు ట్రాఫిక్ వీటి వల్ల వాటి యొక్క నంబర్ని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. 50% తగ్గించాలంట వీటి యొక్క నంబర్స్. రోడ్ యాక్సిడెంట్ వల్ల అయ్యే డెత్స్ ఉంటాయి కదా. సో ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల అయ్యే డెత్స్ ఏవైతే ఉంటాయో, ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల అయ్యే డెత్స్ని 50% తగ్గించాలని చెప్తుంది. రోడ్ యాక్సిడెంట్ వల్ల అయ్యే డెత్స్ని 50% తగ్గించాలని చెప్తుంది. క్లియరా? రోడ్ యాక్సిడెంట్ వల్ల అయ్యే డెత్స్ని. ఓకేనా? నెక్స్ట్ 3.7. So ensure the what universal access to the sexual and reproductive health care services and including the what family planning and information and education and integrated reproductive health services. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడుతుంది. పిల్లల్ని కనాలి, పిల్లల్ని ఎలా కనకూడదు, ఎంతమందిని కలాలి, ఏ ఏజ్లో కలాలి, సో రీప్రొడక్టివ్ హెల్త్ ఉందా లేదా, అందరికీ సెక్షువల్ సంబంధించినటువంటి యాక్సెస్ ఉంది, యూనివర్సల్ యాక్సెస్ టు సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఉన్నాయా లేవా, ఇదంతా కూడా ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే సో దట్ ఈస్ ద సెక్షువల్ ప్లానింగ్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్తుంది. రీప్రొడక్టివ్ ప్లానింగ్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్తుంది. ఇది 3.7 ఈస్ టాకింగ్ అబౌట్ ద వాట్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్తుంది. 3.7 దేని గురించి చెప్తుంది? మనకి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్తుంది. అంటే ఏంటిది? 3.7. సో పెళ్లి చేసుకున్నాం అనుకో, 7 అడుగులు వేస్తావు కదా, ఈ 7 అడుగులు. సో ఈ 7 అడుగులు ఏవైతే 7 పేరాస్ ఏవైతే ఉన్నాయో, ఈ 7 అడుగులు. సో 7 అడుగులు అంటే దేని గురించి చెప్తుంది? ఒక ఫ్యామిలీ గురించే చెప్తుంది కదా. సో ఫ్యామిలీ గురించే చెప్తుంది కాబట్టి సో 3.7లో ఏముంటుంది మనకి? ఈ ఫ్యామిలీ ప్లానింగ్, సెక్షువల్ రీప్రొడక్షన్, హెల్త్ కేరు, ఇది వీటి గురించి ఉంది మనకి. అట్లా గుర్తుపెట్టుకోండి. సో 3.7 అంటే ఏంటిది? 7 అడుగులు. 7 అడుగులు అంటే ఏంటిది? ఫ్యామిలీ కదా. వైఫ్ ఏమైతే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అవుతుంది. సో దాన్ని 7 అడుగులు నడిచే ఆమె నీ ఫ్యామిలీ మెంబర్ కదా. సో ఆ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్తుంది ఇక్కడ. ఏది? 3.7. ఓకే. 3.8 ఏం చెప్తుంది మనకి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇంక్లూడింగ్ ద వాట్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ యాక్సెస్ టు ద క్వాలిటీ అండ్ ఎసెన్షియల్ హెల్త్ కేర్. సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ గురించి చెప్తుంది. ఏదైతే ఉంది ఇదంతా కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చెప్తుంది. అది 3.8.
సో 3.8 ఏదైతే ఉందో, సో 3.8 అనేది యూనివర్సల్ హెల్త్ కేర్ గురించి చెప్తుంది. యూనివర్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకు దిక్కులు? 8 దిక్కులు ఉన్నాయి. 8 దిక్కుల నుంచి ప్రొటెక్షన్ ఉండాలి. యూనివర్స్ అంటే 8 కదా. ఈ 8 దిక్కుల నుంచి మనల్ని కాపాడుకోవాలి, మన హెల్త్ని కాపాడుకోవాలి. దేని నుంచి? 8 దిక్కుల నుంచి, అంటే యూనివర్సల్ హెల్త్ యాక్సెస్. సో 3.8, 8 అంటే 8 దిక్కులు, 8 దిక్కుల నుంచి మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. దట్ ఈస్ యూనివర్సల్ హెల్త్ యాక్సెస్. సో 3.8 దేని గురించి చెప్తుంది మనకి? యూనివర్సల్ హెల్త్ యాక్సెస్ గురించి చెప్తుంది. 7 అనేది దేని గురించి చెప్తుంది? 7 అడుగుల గురించి చెప్తుంది. 7 అడుగులు అంటే ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని దేంట్లో ఉంటాయి? 3.7లో ఉంటాయి. 3.5 ముఖేష్ యాడు. 3.6 ఏంటిది? 3.6 ఏంటిది? రోడ్ యాక్సిడెంట్ గురించి చెప్తుంది. 3.6 అని ఎందుకంటే నార్కోటిక్ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ చేస్తే ఏమంతా గుడుక్కుమంటారు. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ద ఫైనల్ కన్క్లూజన్ ఈజ్ హియర్. అమ్మ, మదర్ అని చెప్పాం. సో 3.1 ఏం గురించి చెప్తుంది? ఎంఎంఆర్ గురించి చెప్తుంది. ఇవి 70 కన్నా తగ్గించాలని చెప్తుంది. దట్ ఇస్ పాయింట్. అమ్మ నుంచి పుట్టిన మనము అంటే పొరాలము 3.2 చెప్తుంది. 3.2 దేని గురించి చెప్తుంది? నియోనాటల్ మోర్టాలిటీ రేట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ గురించి చెప్తుంది. ఇది 12కు తగ్గించాలి, ఇది 25 కన్నా తగ్గించాలని చెప్తుంది. అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఏది? 3.2. సో ఓకే, నెక్స్ట్ వన్ 3.3 ఉంది. ఓకే, సో 3.2 అంటే పిల్లలకు వచ్చే డిసీజెస్. సో దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద వాట్? కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి చెప్తుంది. ఏది? సో ఇది. సో దిస్ ఈస్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయి కదా. సో ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి చెప్తుంది. రైట్. 3.4 ఏం చెప్తుందమ్మా? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి చెప్తుంది. 3.4 అనేది ఏంటిది? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి చెప్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో నెక్స్ట్ 3.5 ఏం చెప్తుంది? 3.5 వాడు ముఖేష్ గాడు. ముఖేష్ అంటే క్యా బోల్ రే బేటా కదా, ఆల్కహాల్ కానీ నార్కోటిక్ డ్రగ్స్ గురించి చెప్తుంది. ఓకే, ఆల్కహాల్ కానీ నార్కోటిక్. ఈ ఆల్కహాల్ నార్కోటిక్ డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు. సో కాబట్టి రోడ్డు ట్రాఫిక్ వల్ల అయ్యే డెత్స్ని ఏం చేయాలి? మనం తగ్గించాలి, సగం తగ్గించాలి. రోడ్ ట్రాఫిక్ డెత్స్ గురించి చెప్తుంది. ఇది 3.6. ఓకేనా. నెక్స్ట్ 3.7 అంటే 7 అడుగులు కదా. సో 7 అడుగులు అంటే మనకి ఏంటిది? సో ఈ యాక్సెస్ టు ద వాట్? సో ఈ యాక్సెస్ టు ద వాట్? సెక్షువల్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి చెప్తుంది. యాక్సెస్ టు ద వాట్? సెక్షువల్ అండ్ హెల్త్ కేర్ సర్వీస్, ఫ్యామిలీ ప్లానింగ్, రీప్రొడక్టివ్ వాటి గురించి చెప్తుంది. 8 అంటే 8 దిక్కులు. 8 దిక్కుల నుంచి అంటే యూనివర్స్. సో అన్ని రకాల నుంచి ఏముండాలి? యూనివర్సల్, అందరికీ అన్ని రకాల ఏముండాలి? హెల్త్ కవరేజ్ ఉండాలి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇది కదా మనకి. సో థర్డ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఏదైతే ఉందో, హెల్త్ అండ్ వెల్బీయింగ్లో ఉన్నటువంటి గోల్స్ ఇవి. 3.1 కానీ, 3.2 కానీ, 3.3 కానీ, 3.4, 3.5. ఓకే, ఇవి ఇంపార్టెంట్ గోల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి మదర్ నుంచి వచ్చిన పోరాళ్ళు. ఓకే, ఎంఎంఆర్ నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి. పిల్లల్ని ఆ తర్వాత కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి కాపాడాలి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి కాపాడాలి. ప్లస్ ఆల్కహాల్ నుంచి కూడా పిల్లల్ని కాపాడుకోవాలి. అలాగే ఆల్కహాల్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పోతారు అనే పిల్లలకి డ్రంక్ అండ్ రోడ్ ట్రాఫిక్లో కూడా సో ఆల్కహాల్ నార్కోటిక్ డ్రగ్ తీసుకొని నడపద్దని చెప్పాలి మనకి. ఓకేనా. సో ఇది ఒక సెట్. ఆ తర్వాత 7 అడుగులు. ఇది 7 అన్నప్పుడు ఏంటి? 7 అడుగులు. 7 అడుగులు అన్నప్పుడు ఏంటిది? సో సెక్షువల్ ప్లానింగ్ అది ఉంటుంది. 7 అడుగులు సో అంటే ఫ్యామిలీ ప్లానింగ్. 7 అడుగులు అంటే వైఫ్ తోటి కదా. 7 అడుగులు ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించింది. 8 వచ్చేసి ఏంటిది? 8 దిక్కులు. 8 దిక్కుల నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఏముండాలి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉండాలి. ఏముండాలి? యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉండాలి. రైట్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉండాలి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో డెప్త్లోకి వెళ్ళి బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతున్నాయో వాటి ఇంటర్నల్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద దిస్ 3. ఫస్ట్ వన్ ఏంటిది? పేదరికం ఉండకూడదు. పేదరికం లేకుంటే ఆకలి ఉండదు. ఆకలి లేకుంటే ఏముంటుంది? హెల్త్ బాగుంటుంది. ఓకేనా. ఇవి 1, 2, 3 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్.